హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్ గా చేసుకునే చిక్కుడుకాయ టమాటో కర్రీ. దీనికి చిక్కుడుకాయలు ఇలా చిన్న చిన్నగా కోసుకొని పెట్టుకోవాలి. 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 5 పచ్చిమిర్చి తీసుకోవాలి. ముందుగా చిక్కుడుకాయలు కుక్కర్లో ఒక 2 విజిల్స్ రప్పించుకోవాలి. చిక్కుడుకాయలు 2 విజిల్స్ రప్పించుకుంటేనే బాగుంటుంది, సింపుల్ గా అయిపోతుంది. డైరెక్ట్ గా వేసేసి ఉడికించకూడదు, ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోండి. కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి రెడ్డిష్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా వేయించుకోండి. ఆనియన్స్ ఎంత బాగా వేయితే అంత బాగుంటుంది కర్రీ. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత టమాటో వేసుకోండి. టమాటోస్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోండి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. చిక్కుడుకాయలు ఉడికించుకునేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకుని ఉడికించుకోండి. సాల్ట్, పసుపు వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి టమాటాలు. చిక్కుడుకాయలు ఇలా ఉడికించుకుని ఉంచుకోండి. చిక్కుడుకాయలు ఇలా ఉడికించుకుంటేనే బాగుంటుంది, డైరెక్ట్ గా వేసేస్తే ఉడకదు. 2 విజిల్స్ రప్పించుకుంటే బాగా ఉడుకుతుంది. ఉడికించేటప్పుడు సాల్ట్ మాత్రం కొంచెం వేసుకుని ఉడికించుకోండి. చూసారు కదండి, టమాటాలు బాగా మగ్గిపోయింది. నాకు 5 మినిట్స్ పట్టింది టమాటాలు బాగా మగ్గడానికి. 2 స్పూన్స్ కారం వేసుకోండి. టమాటాలు మగ్గిన తర్వాతే వేసుకోండి కారం. నేను 2 స్పూన్స్ తీసుకున్నాను, మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఒక 1 మినిట్, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 1 మినిట్ వేయించుకున్న తర్వాత చిక్కుడుకాయలు వేసుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ ఉంటుంది ఉడికిన తర్వాత, ఈ వాటర్తో వేసేసుకోవాలి చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి వదిలేండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 10 మినిట్స్లో దగ్గరికి పడిపోతుంది కర్రీ. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఇలా చేసుకున్నారనుకోండి మీకు టైము కలిసి వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చిక్కుడుకాయలు అనేది ముందు ఉడికించేసుకోండి. చూసారు కదండి, కర్రీ ఇలా దగ్గరికి పడిన తర్వాత కట్టేసుకోవచ్చు స్టవ్. చూసారు కదండి, మా ఇంటి స్టైల్ చిక్కుడుకాయ కర్రీ. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.